నా పేరు యుగేందర్, సుచిత్ర, హైదరాబాద్ నుంచి. ఈ ప్రశ్న అడగాల వద్దో నాకు తెలియడం లేదు. మన దైనందిన జీవితంలో మన తోటి వారితో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ప్రాస అంటే రైమింగ్ కోసం కొన్ని పదాలు ఆ సందర్భానికి సరిపోయేటట్లు మాట్లాడతాం. ఇలా ప్రభుల వారు కానీ బైబిల్లో ప్రవక్తలు కానీ రైమింగ్ కోసం మాట్లాడతారా? పేతురు నా సహోదరుడని 7 మార్ల మట్టుకు క్షమించాలా అన్నప్పుడు ప్రభు ఏమో 77 మట్టుకు అన్నారు. దీనిని రైమింగ్ అనుకోవచ్చునా? లేదు అనుకుంటే 490 సార్లు క్షమించాలి అంటే 491 సారి క్షమించకూడదని అర్థం వస్తుంది కదా. ఎలా అర్థం చేసుకోవాలి? తప్పేమైనా అడిగి ఉంటే క్షమించండి. దినమునకు ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ ఫర్గివ్ ఇన్ ఎ డే? మొత్తం బ్రతుకాలం అంతా కాదు. ఆయన అక్కడ వాళ్ళు ఏమడిగారంటే, నా సహోదరుడు నా వైపు తిరిగి నేను తప్పు చేసి తిని అన్న ఎడల దినమునకు ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 మార్లు క్షమించాలన్నా ఇన్ ఎ డే అంటే 77 మారుల మట్టుకు అని మీతో చెప్పుచున్నాను అని అంటాడు. అంటే 490 సార్లు. అది బ్రతుకాలం అంతా 490 కాదు, ఒకరోజు లెక్క. ఓకే. అంటే ఒక రోజులోనే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వైపు తిరిగి 490 సార్లు సారీ అండి, క్షమించండి అనే అవకాశం ఉందా? లేదు కదా. అంటే ఇక పరిమితి లేదని అర్థం. నువ్వెంత క్షమించాలి అనేదానికి పరిమితి లేదు. 7 సార్లు క్షమించి 8వ సారి క్షమించనక్కర్లేదు అనేది కాదు బాబు. 7 సార్లు అయినా 70 సార్లు అయినా 77 సార్లు 490 సార్లు అయినా ఒక రోజు లోపల వాడు ఎన్నిసార్లు తిరిగి క్షమించమంటే అన్నిసార్లు క్షమించాల్సిందే అన్న పాయింట్. అంతేగాని 491సారి క్షమించొద్దని కాదు. అసలు ఆ నంబరే రీచ్ కాం మనం. 490 నంబరే ఒక రోజులో రీచ్ కావడం అసాధ్యం. 100 కూడా రీచ్ కాలే. ఒక మనిషి వైపు తిరిగి 24 గంటల్లో 24 సార్లు అనగలడా అయ్యా క్షమించం? మరి కనుక అంటే ఎంతైనా క్షమించాలి, దానికి పరిమితి లేదనే అర్థంతో ప్రభువా మాట చెప్పాడు. కానీ ఆ లెక్క చూసుకొని క్షమించు, తర్వాత లెక్క అయినాక క్షమించకనే సంగతి కాదు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.